నమస్తే భయ్య. ఆన్లైన్ డ్రైవర్లందరికీ నమస్తే. ఇవాళ మధ్యాహ్నం అంటే 10వ తారీఖు మధ్యాహ్నం 12:30కి బీఆర్సీ రోడ్ దగ్గర మనం అందరం ఆన్లైన్ డ్రైవర్స్ అందరం కలిసి ఐకమత్యంగా నిలబడి మన ఓలా, ర్యాపిడో, ఊబర్ ఏదైతే ఉందో వీళ్ళని ప్రశ్నించడానికి గొంతెత్తుతున్నాం. మనం అనేక జిల్లాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా ఆన్లైన్ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నిన్నటిదాకా మన రాష్ట్రంలో లేదు, ఇవాళ తెలుగు రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇదైతే అందుకోవడం జరిగింది. ర్యాపిడో కంపెనీ వాడు, ఓలా, ఊబర్ కంపెనీ వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు ఇచ్చేసుకొని మన ఒక్క ఆయిల్ మీదకి, ఆన్లైన్ డ్రైవర్స్ మీదకి ఘోరాతి ఘోరంగా రేట్ కార్డు ఇచ్చాడు అవకాశం. ఇది గవర్నమెంట్ లెక్కల్లో కానివ్వండి, ఏమాత్రం గవర్నమెంట్ దీన్ని సహకరిస్తుంది, ఆ కంపెనీకి ఎలాంటి రూల్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని వాడు తగ్గించే అవకాశం ఉందా, లేదా ఇది చేస్తే వాడి మీద కేసు భరించాలా, ఎలాంటిది, ఇది లోతుగా ఆలోచించి లోతుగా మనం చేయాలంటే మనం అందరం కలిసి ఐకమత్యం అయ్యి మనం అందరం కలిసి ఐకమత్యం అవుతే బాగుంటుంది. నిన్న ఒక భాయ్ మాట్లాడడం జరిగింది, ర్యాపిడోలో నేను రైడు యాక్సెప్ట్ చేశాను, కస్టమర్ మాట్లాడాను, లాంగ్ పికప్ నుంచి వస్తున్నానండి అని. అయినా సరే కస్టమర్ రమ్మని చెప్పేసి అతన్ని పిలిపించుకొని ఆ తర్వాత కొంతసేపట్లో వేరే ఆటో ఎక్కి వెళ్ళిపోవడం, వేరే ఆటో మాట్లాడుకుని అదే రేట్కి వెళ్ళిపోవడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక డ్రైవర్ 2 కిలోమీటర్ల నుంచి వస్తున్నాడంటే 2 కిలోమీటర్లకి 60-70 రూపాయల సంపాదన వదులుకొని అక్కడ దాకా వస్తున్నాడు అంటే ఏ ఆశతో వస్తున్నాడు అనేది ఆలోచించాలి. కస్టమర్లు కూడా చాలా దరిద్రమైన అలవాటు ఇది. స్వార్థపరులు అయిపోయారు. వాళ్ళు బతకాలి, మనలాంటి వాళ్ళే కదా, వాళ్ళు ఇచ్చేసుకోవాలి కదా, వాడు ఇస్తున్న రేటుకి ఇచ్చేస్తున్నాడు, రేటు తగ్గించుకుని వెళ్ళిపోతే వాడు ఎలా బతుకుతాడు అనే ఆలోచన, జ్ఞానం లేకుండా కస్టమర్లు కూడా రేటు తగ్గించి అవకాశం ఉందని కదా అని చెప్పేసి మరీ విపరీతంగా తగ్గించుకోవడం జరుగుతుంది. దాని మీద పోరాటం కోసం ఇవాళ మన బీఆర్సీ రోడ్ దగ్గర మీటింగ్ అరేంజ్ చేసాం. ఆన్లైన్ డ్రైవర్లు అందరూ కలిసి రావాలని చెప్పేసి కోరుతున్నా. 10వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్ డ్రైవర్స్ విజయవాడ ఎంతమంది ఉన్నారో, విజయవాడ, మంగళగిరి, కొండపల్లి, అడ్రోడ్డు, తర్వాత ఇటు నుంచి కంకిపాడు, తర్వాతనేమో ఇటు రావణపాడు రింగు, ఎన్కేపాడు, నిర్మలు నుంచి ఎంతమంది అయితే డ్రైవర్స్ ఉన్నారో అందరూ వచ్చి, గన్నవరం వాళ్ళు కానివ్వండి, మనం అందరం ఒకటవుతే, ఒక మాట మీద ఉంటే మనం డ్రైవర్స్ కొన్ని రోజులు బతకడానికి అవకాశం ఉంటుంది. లేదంటే నిన్నటి దాకా హైదరాబాద్లో ఎలా ఇచ్చేశాడో హైదరాబాద్లో పట్టించుకోవడం వదిలేశారు. వాడైతే నేనతో బతికితే చాలని చెప్పేసి ఇచ్చేయడం వల్ల డిస్టిక్ బళ్ళని, ఈ బళ్ళని అన్ని సిటీలోకి ఎంటరింగ్ అయ్యంగానే అన్ని బళ్ళకి రైడ్లు తక్కువైపోయి ఆటోలు ఎక్కువైపోయి ఒకరికి ఒకరు మనమే కుట్టుకొని వెళ్ళాల్సినంత పరిస్థితిని తీసుకుని వచ్చిన ఈ కంపెనీని సరైన సమాధానం చెప్దామని చెప్పేసి అందరు చేతికి చేయి కలుపుతారని చెప్పేసి ఆశిస్తూ, సైదాభాయ్ రండి భాయ్ అందరూ.